శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువునందును మిత్రుని యందును మానవమానములందును శీతోష్ణ సుఖదుఖములందును సమముగా నుండువాడును. దేని యందును సంగము ఆసక్తి మనస్సంబంధము లేనివాడును. నిందాస్తుతులందు సమముగా నుండువాడును. మౌనముతో నుండువాడును లేక మననశీలుడును. దేని చేతనైనను దొరికిన దానితో తృప్తిని పొందువాడును. నిర్దిష్టమగు నివాస స్థానము లేనివాడును. నిశ్చయమగు బుద్ధి గలవాడును. భక్తితో కూడు ఉండువాడునకు మనుజుడు నాకు ఇష్టుడు. ఇక్కడ ద్వంద్వములకు విలక్షణముగా ఉండువాడెవరైతే ఉన్నారో వాళ్ళు నాకు ఇష్టుడు అని భగవానుడు మనకు తెలియజేయటం జరిగినది. ఇక్కడ మౌని అని చెప్పినందువలన మౌనము వాక్కునకే కాదు మనస్సునకు కూడా నుండవలెను. భక్తుడు నిరంతరము దైవమందే లగ్నమైన చిత్తము కలిగి ఉండును. కనుక ఎవరితోనూ అధికముగా మాటలు పెట్టుకొనడు. లేక మౌని శబ్దమునకు మననశీలుడని అనగా దైవమును గూర్చి సదా మననము చేయుచుండుననియూ చెప్పవచ్చును. ఇక్కడ మనం చేసే సాధనలలో మౌనము కూడా ఒక సాధనని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. అంటే మౌనము కూడా ఒక సాధన అంటే మన వాక్కుతోటి మాట్లాడే ఏ మాట అయితే ఉన్నదో ఆ మాట మాట్లాడకుండా ఉండేదే మనం మౌనము అనుకుంటూ ఉంటాము. మౌనము అంటే మౌనము ఈ మాటకే కాకుండా మనస్సునకు కూడా మౌనము ఉండవలెను. అంటే మౌనము మనస్సుకు ఏ విధంగా మౌనము ఉంటుంది అంటే మనస్సు అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము మన మాట మౌనంగా ఉన్నప్పటికీ కూడా మన మనస్సు నిరంతరం ఈ ప్రపంచానికి సంబంధించిన అనేక చింతలు ఏవైతే ఉన్నాయో అవిలోన మనకి నిరంతరం వాటిని గురించి చింతన చేస్తూనే ఉంటుంటాము. ఎందుకు చింతన చేస్తూ ఉంటుంటాము అంటే మనం నిద్రలేస్తే ప్రపంచమే మనకు తెలుసు కాబట్టి దేనిని గురించి అయితే మనకు తెలుసుద్దో, దేనిని గురించి అయితే మనం ఆలోచన చేసి దానికి సంబంధించిన క్రియలు మనం చేస్తూ ఉంటామో దాని గురించే నిరంతరము చింతన చేసి ఆ పని యొక్క వివరాలు, దానికి సంబంధించిన లాభ నష్టాలు, మంచి చెడ్డలు ఏవైతే ఉన్నాయో దాని గురించే మనం నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి మనస్సు అనేది మౌనంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. మరి ఇక్కడ మౌనము అంటే దేన్ని గురించి చెప్పారు?
ఖాళీగా ఒక్క క్షణం ఉండదు. అది సుషుప్తి అవస్థలో తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనస్సు అనేది ఒక్క క్షణం కూడా ఉండదు అని చెప్తూ ఉన్నారు. మరి ఉండనదానికి మౌనము, మన శబ్దము వచ్చే వాక్కు ఏదైతే మౌనంగా ఉండాలి అని చెబుతూ ఉన్నారో అదేవిధంగా మనస్సును కూడా మౌనంగా ఉండాలి అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన ఆలోచన లేకుండా ఉండటమే ఇక్కడ మౌనము. అయితే మనం ధ్యానం చేసేటప్పుడు కానీ ఈ మౌనంగా మాట లేకుండా మౌనంగా ఉండేటప్పుడు కానీ ఈ మనస్సు అనేది మనకి ఈ ప్రపంచానికి సంబంధించి మనం చేసే క్రియల యొక్క వాతావరణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆలోచనలు అనేది మనకు రాకుండా ఉంటాయా అంటే తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే దాని అలవాటు ఏంటిదంటే దేని గురించి అయితే ఎక్కువగా ఇష్టపడి దాని గురించి చింతన చేస్తూ ఉంటుందో మనస్సు నిరంతరము మళ్ళీ దాని గురించే ఆలోచనలు అనేది తయారవుతూ ఉంటుంటాయి. మళ్ళీ దాని గురించే నిరంతరం చింతన చేస్తూ ఉంటుందన్నమాట. అది మౌనంగా ఉండాలి అంటే అది భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క స్థితిని గురించి ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటుందో అప్పుడు అది మౌనం అయిపోద్ది మనస్సు. ఇక వేరే దారి అంటే రెండవది లేనే లేదు. నిరంతరం భగవంతుని యొక్క స్వరూపం దగ్గర నుంచే నేను వస్తూ ఉన్నాను, నాకంటూ ఒక ప్రత్యేకత అంటూ లేనే లేదు అని ఆ కదలిక అనేది ఎక్కడి నుంచి అయితే ఈ మనస్సు అనేది కదులుతూ ఉన్నదో ఆ కదిలే స్థానానికి ముందుండ యొక్క స్థితి ఏదైతే ఉందో అదే ఇక్కడ మనం ఆత్మస్థితి అంటాం. ఆ ఆత్మస్థితి నుంచే కదులుతున్న కదలిక ఏదైతే ఉందో నిరంతరం ఆ స్థానాన్ని ఎప్పుడైతే చూడగలుగుతూ ఉంటాడో ఈ సాధకుడు అప్పుడు ఈ మనస్సు అనేది ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలమ్మటి పరిగెత్తకుండా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ప్రపంచానికి సంబంధించింది విషయాలైతే లేకుండా ఉంటాయో మనస్సు నిరంతరం తన స్వస్థానం నందే స్థితి కలిగి ఉంటుంది. ఎప్పుడైతే తన స్వస్థానం ఏదైతే ఉందో స్వస్థానం ఏందే ఎప్పుడైతే స్థితి కలిగి ఉంటుందో అది ఇక్కడ మౌనము అంటే. అటువంటి మౌనాన్ని మనం పాటించేటప్పుడు మనం మాట మౌనమే కాకుండా ఈ మనస్సు మౌనం కూడా తిరిగా ఉండగలిగినప్పుడే వాస్తవమైన పరమాత్మ సన్నిధికి, పరమాత్మ స్థితికి మనం చేరగలుగుతాము. అదే మనకు మౌనం అనే యొక్క సాధన అనేది మనకు సిద్ధించటం జరుగుద్ది. ఇక్కడ భక్తికిని జ్ఞానమునకును భేదమే లేదనే తేలుచున్నది. భక్తి గలవాడు ప్రారంభ స్థితి యందు దేవుని పత్ర పుష్పాదులతో పూజించుచుండును. కానీ చిత్తము వికాసము నొందుచు రాగా క్రమక్రమముగా సర్వాంతర్యామీయగు ఆ ఆత్మదేవుని తన మనఃపుష్పములచే పూజించును. ఇక్కడ ఎవరైతే అటువంటి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిరంతరం పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు అయితే ఈ పుష్పాదులు ఏవైతే పండు పువ్వులు ఏవైతే ఉండయో వాటిని ఎంతో ప్రీతితోటి తీసుకొచ్చి వాటితోటి మనం భగవంతుడికి నిరంతరం పూజ చేస్తూ ఉంటుంటాం. ఈ లోకములో ఈ క్రియ అనేది ప్రతి ఒక్కరము కూడా చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ వాస్తవకంగా భగవంతునికి ఇవ్వవలసిన పుష్పాదులు ఏవి అంటే అవి ఎప్పుడూ కూడా వాడనివి అన్నమాట. మనం చేసే ఈ పుష్పాలు ఏవైతే ఉండయో అవి పొద్దున్నే మనం తీసుకొచ్చి అక్కడ పూజ కాడ మనం పెట్టి
పూజ చేసిన తర్వాత కొద్దిసేపటికో లేకపోతే సాయంత్రానికో ఈ వాడిపోయే పుష్పాలన్నమాట. అయితే భగవంతునికి ఇచ్చే పుష్పాలు కానీ అవి నిరంతరం ఎప్పుడూ కూడా వాడని పుష్పాలు ఏవైతే ఉండయో అటువంటి పుష్పాదులతోటి భగవంతుణ్ణి ఇక్కడ పూజ చేయాలి. ఏమిటి ఆ పుష్పాదులంటే అహింస ప్రథమ పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ. అంటే అహింస మన అంతరంగికంగా ఎవరిని కూడా ఏ ప్రాణిని కూడా హింసింపకుండా ఉండే యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో అటువంటి అహింస అంటూ లేకుండా, హింస అంటూ లేకుండా అహింసగా మనం అహింస పద్ధతిగా ఉండే యొక్క విధానం నడక ఏదైతే ఉన్నదో అదే భగవంతునికి ఇచ్చే మనం మొట్టమొదటి పుష్పము. అంటే లోకములో అనేక ప్రాణికోట్లు ఉన్నప్పటికీ కూడా మన ద్వారా ఆ ప్రాణికోటికి ఎలాంటి ఇబ్బంది కష్టము కలగకుండా ఉండే యొక్క నడతే ఇక్కడ అహింస. హింస అంటే దానిని బాధ పెట్టే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది హింస. ఇప్పుడు హింస అనేది మనం అనేక కోణాల్లో చూస్తూ ఉంటాం. అది ఏ విధంగానంటే ఒక శరీరాన్ని మనం మాటతోటి బాధ పెట్టే విధానము ఉంటుంది. ఒకరిని ఇబ్బంది కలిగేదానికి మన కొట్టో లేకపోతే మన శరీరాన్ని బాధ పెట్టో మన కర్రతోటి కొట్టి కానీ హింస పెట్టే పద్ధతి ఉంటుంది. లేకపోతే ఇంకొక విధంగా మోసం చేసి అతను బాధపడేటట్టుగా ఉండే యొక్క పద్ధతి ఉంటుంది. ఇట్లా మనం ప్రతి ఒక్కరము కూడా ఈ లోకములో ఈ హింసకు సంబంధించింది అనేక రకాలుగా ప్రతి ఒక్కరము కూడా చేస్తూనే ఉంటాము. అయితే ఇక్కడ అహింసా పరమో ధర్మ ప్రథమ పుష్పము అని మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. మరి ఏ విధంగా ప్రతి ఒక్క ప్రాణిని హింస పెట్టకుండా అహింస మార్గంలో మనము చూడగలుగుతాము అంటే మన ఆంతరంగికంగా ఏ భగవంతుని యొక్క తత్వము ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ ఆత్మ యొక్క స్వరూపము నుంచే సర్వ కార్యకలాపాలు సర్వం మొత్తం జరుగుతూ ఉన్నది అని ఏ భక్తుడైతే గుర్తెరుగుతూ ఉంటాడో అందువల్ల ఆ భక్తుడు ప్రతి ఒక్క శరీరములో కూడా ప్రతి ఒక్క ప్రాణిలో కూడా అటువంటి ఆత్మదేవుణ్ణే చూడటం తనకి అలవాటుగా మార్చుకొని చూస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటప్పుడు దేనిని కూడా హింసించేదానికి హింస పెట్టి బాధ పెట్టేదానికి తన మనస్సు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. అందువల్ల తన మార్గం అనేది తనలో ఏ ఆత్మదేవుడైతే ఉండి తనని నడిపిస్తూ ఉన్నాడో ప్రతి ఒక్క శరీరములో కూడా ఆత్మ యొక్క స్వరూపంతో సర్వము జరుగుతూ ఉన్నది అన్న విధానాన్ని అటువంటి నడకనే నడుస్తూ ఉంటాడు. కాబట్టి ఏ ప్రాణిని కూడా హింస పెట్టేదానికి తన మనస్సు అనేది ఒప్పుకోదు. అదే ఇక్కడ మన భగవంతుడు నాకు ఇచ్చే పుష్పం ఎప్పుడూ వాడకుండా ఉండే పుష్పం ఏదైతే ఉన్నదో అదే పుష్పం అహింస ప్రథమ పుష్పం. రెండవ పుష్పం పుష్పమింద్రియ నిగ్రహం. మన ఇంద్రియాదులు ఏవైతే ఉండయో ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా బయట ప్రపంచానికి వెళ్ళిపోయి భగవంతుణ్ణి మరిచిపోయి సమస్తం మొత్తం నేనే చేస్తూ ఉన్నాను అని ఈ ప్రతి ఒక్క ఇంద్రియానికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఏదైతే ఉన్నదో ఆ ప్రత్యేకత మొత్తం కూడా తన మీద ఆపాదించుకొని ఈ ఇంద్రియ సమూహంతో ప్రపంచాన్ని తిరిగే మన ఈ శరీర ధర్మం అయితే ఉన్నదో ఆ ఇంద్రియాదులు మొత్తం నిగ్రహింపబడాలి.
ఎవరైతే అటువంటి ఇంద్రియాదులు మొత్తం తన నిగ్రహంలో అంటే తన కంట్రోల్లో మన కంట్రోల్లో ఎప్పుడైతే ఇంద్రియాదులు ఏవైతే ఉంటాయో అవి మనకి భగవంతునకు ఇచ్చే రెండవ పుష్పం. ఆ ఇంద్రియాదులు నిగ్రహం మనం ఉండాలి అంటే మరి అవి మనకి ఏ విధంగా ఇంద్రియాదులు మన కంట్రోల్లో మన నిగ్రహంలో ఉండగలుగుతాయి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఈ లోక వ్యవహారము ఈ శరీరమే నిజము అనుకొని ఈ లోక వ్యవహారం జరిపేవాడికి ఇంద్రియాదులనంటే నిగ్రహంగా ఉండాలి అంటే ఉండనే ఉండవు. మరి ఎవరికి ఉంటాయి? ఈ ఇంద్రియాదులు నిగ్రహము ఉండాలి అంటే ఇంద్రియాదుల కంటే అధిపతి అయిన ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపమే ఈ నేను నేను అనుకునే ఆ జ్ఞానమే తానైన వాడు ఎవరైతే ఉండగలుగుతారో ఆ వారికి ఆ ఇంద్రియాదులు మొత్తం తన కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే తనకంటే మిగిలిన జ్ఞాన స్వరూపం అయి ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానం కంటే కిందుండవ ఈ ఇంద్రియ సమూహం మొత్తం కూడా ఆ జ్ఞానం చెప్పినట్లే ఆడతాయి తప్ప లేకపోతే తను సొంతంగా ప్రయాణం చేయటం అంటూ జరగదు. అది ఇక్కడ మన భగవంతునకు ఇచ్చే రెండవ పుష్పము. ఇక మూడోది సర్వభూత దయా పుష్పం. సర్వభూత దయ అంటే సర్వభూతములందు కూడా దయ, ప్రేమ, కరుణ ఏదైతే ఉన్నదో అటువంటి దయా ప్రేమ ఏదైతే ఉన్నదో అది ఎవరికైతే కలుగుద్దో అటువంటిదే ఇక్కడ భగవంతునికి ఇచ్చే మూడో పుష్పము, దయా పుష్పము. అంటే ఈ దయ అనేది మనకు ఏ విధంగా కలుగుద్ది? ఇందాక చెప్పుకున్నట్లుగా నాలో ఉండి నన్ను నడిపిస్తున్న ఏ ఆత్మదేవుడైతే ఉన్నాడో ఆ ఆత్మ యొక్క స్వరూపమే సర్వప్రాణులలో ఉండి సర్వప్రాణి కోటని నడుపుతూ ఉన్నది అన్న భావం కలిగిన వాళ్ళు ఏ మహనీయులైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్క ప్రాణి ప్రతి ఒక్క భూతములందునూ కూడా అటువంటి తన స్వరూపంగానే చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి యొక్క విధానమే భగవంతునికి ఇచ్చే మనం మూడో పుష్పం దయా పుష్పం. ఇక నాలుగోది క్షమా పుష్పం. విశేషతః క్షమ అంటే మనము లోకములో దాదాపు ప్రతి ఒక్కరము కూడా ఎవరైనా సరే ఒక చిన్న తప్పు పొరపాటు చేస్తే నువ్వు ఈ తప్పు చేశావు అని వాడిని ఏలుబెట్టి చూపించేది ఏదైతే ఉందో అది లోకం యొక్క సహజ లక్షణం. ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేస్తామంటే మనము చేసే తప్పుల్ని మనం మరిచిపోతాం, కానీ ఎదుటివాడు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం చూపెడుతూ ఉంటుంటాం. కానీ ఇక్కడ భగవంతునికి మనం ఇచ్చే పుష్పం ఏదైతే ఉందో క్షమా పుష్పం. అంటే క్షమించటం అంటే తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేశావు అనే దానికన్నా కూడా ఆ తప్పు వల్ల వచ్చే ఏ నష్టమైతే ఉన్నదో దాన్ని వ్యక్తపరిచి తనను వదిలేయటమే ఇక్కడ క్షమించటం. ఎప్పుడైతే నువ్వు ఈ పొరపాటు చేస్తూ ఉన్నామో ఈ పొరపాటు వల్ల దానివల్ల వచ్చే అనర్థకం అనేది ఇటువంటిది అని ఆ విషయాన్ని దానివల్ల వచ్చే నష్టాన్ని దానివల్ల వచ్చే కష్టాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని కానీ మనం తెలియజేసి కానీ వదిలేసినట్లయితే అదే మనం క్షమాపుష్పం భగవంతునికి ఇచ్చే క్షమాపుష్పం. ఇక శాంతి పుష్పం. శాంతి నిరంతరంగా అటువంటి ఇంద్రియాదులు మన కంట్రోల్లో ఉండి ఇంద్రియ జ్ఞాన స్వరూపమే మనం అయ్యి ఈ జీవిత ప్రయాణం అనేది మనం కానీ జరుపుతూ ఉన్నట్లయితే నిరంతరం కూడా శాంతి పరమశాంతి అనేది తనకు లభిస్తూ ఉన్నది. అదే ఇక్కడ శాంతి పుష్పం అని మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. ఇక ధ్యాన పుష్పం. నిరంతరం భగవంతుని గురించి తప్ప రెండవదంటూ లేకుండా ఉండేది ఏదైతే ఉన్నదో అది ధ్యానం. ఆ ధ్యానం ఏదైతే ఉందో అది ధ్యాన పుష్పం అని ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. మనం ఇచ్చే ఏ భగవంతునికి ఏ పువ్వులైతే ఉన్నాయో చెట్టులను కోసుకొచ్చి
ఆ పూలు వాడిపోయే పువ్వులు, ఎప్పుడూ కూడా వాడిపోకుండా ఉండే పుష్పాలు ఏవైతే ఉండేయో అవి మన అంతర్గతంగానే ఉండేవి. కాబట్టి ఎవరైతే అటువంటి పుష్పాలని భగవంతునికి ఇచ్చారో నిరంతరం వాడని పువ్వులుగా ఉంటాయి అన్నమాట. అదే మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఇక్కడ. ఓం తత్సత్.